శ్రీ గురుభ్యో నమః. భగవద్గీతను తెలుసుకునే క్రమంలో, నేర్చుకునే క్రమంలో మనం ఈరోజు అర్జున విషాద యోగం మొదటి అధ్యాయం నుంచి 12, 13 శ్లోకాలు చెప్పుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతే. గోపాల బాలుణ్ణి మనస్సులో స్మరిస్తూ 12వ శ్లోకం. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్. ఎప్పుడైతే ఈ మాటలన్నీ అక్కడ ఉన్నటువంటి కౌరవుల వైపు ఉన్నటువంటి సైన్యం వింటున్నారో, ముఖ్యంగా భీష్మాచార్యుల వారు వింటున్నారో, దుర్యోధనుని మాటలన్నీ వింటూ ఒక పక్క మనస్సులో దుర్యోధనుని మాటలకు చిన్నపిల్లవాడి మాటల్లా ఒక రకమైనటువంటి భావన చేసుకుంటూ, సరే కానీ ఇలా నా జరిగేది ఉందేమో జరగనిద్దాం అని అనుకుంటూ వెంటనే ఆయన ఏం చేశారట అంటే, సింహనాదం వినద్యోచ్చైః, ఆయన ఆ కురు వృద్ధుడైనటువంటి ఆ భీష్మాచార్యుల వారు ఇక రణరంగానికి ముందుకు వెళ్తూ తన యొక్క శంఖాన్ని పూరించాడట. ఆ యొక్క శంఖం యొక్క ధ్వని ఆ సింహనాదంగా వినిపించిందట ఆ యుద్ధరంగం మొత్తంలో కూడా. ఇక 13వ శ్లోకం. తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానక గోముఖాః సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములో భవతో. వెంటనే ఎప్పుడైతే భీష్మాచార్యుల వారు శంఖాన్ని మ్రోగించి యుద్ధానికి సన్నద్ధమయ్యారన్న విషయం తెలిసిందో, ఇక పాండవుల వైపు కౌరవుల వైపు కూడా అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారట. అయిపోయిన తర్వాత వెంటనే కౌరవుల వైపు ఉన్న సైన్యం మొత్తం ఒక్కసారిగా తమ తమ శంఖాలను, భేరులను, ఇంకా నగారాలు, మృదంగాలు, ఆ గోముఖంతో ఉన్నటువంటి బూరలు అన్ని ఊరి తమ యొక్క సమ్మతాన్ని, యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేటువంటి లక్షణాన్ని వాళ్ళంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పటానికి ఆయా వాయిద్యాలను ఘోష చేస్తూ సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. స్వస్తి.